మంత్రరూపంగా నారదుడు ఇచ్చాడు. ఆయన గారిని కాస్త హృదయంలో పెట్టుకున్నాడు. ఏ హృదయంలో పెట్టాడు? ప్రాణ నిరోధం చేయబడిన హృదయంలో పెట్టాడు. అది ఈయన గారు ప్రాణ నిరోధం చేశాడు ఈయన పద్ధతిలో భాగంగా. కానీ ఏం జరిగిందంటే ఆ ఇవ్వబడిన దాని శ్రద్ధ, ఇచ్చినవాడి వైభవం, ఈ రెండు రావడంలో ఆ మంత్రానికి సజీవత్వం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ 12 అక్షరాల మంత్రం సాక్షాత్తు వాసుదేవుడే. అదిగో ఆ వాసుదేవుడి విభూతి మొత్తం మంత్రంలోకి వచ్చేస్తుంది, శక్తి అంతా. ఆ వాసుదేవుని కాస్త ఈ పిల్లాడు కాస్త భక్తితో, ప్రేమతో ప్రాణ నిరోధం చేయబడిన మనసులో బంధించాడు. ప్రేమతో బంధించాడు సుమా, కుట్రతో కాదు, ప్రేమతో బంధించాడు. ఈ ప్రేమతో బంధించడేమో ప్రాణ నిరోధం చేయబడిన, గుర్తుపెట్టుకోండి, లోకాలన్నింటినీ తన ఎందుకు కలిగి ఉన్నవాడిని ప్రాణ నిరోధం చేయబడిన తన హృదయంలో భక్తితో బంధించడేమో ఈయన గారి లోపల ఉన్న పరిస్థితి పైకి వచ్చింది. అంటే లోపల ఉన్న వాసుదేవుడికి ఏమైంది? ప్రాణం లేని పరిస్థితి వచ్చింది. లోపల ఉన్న వాసుదేవుడు ప్రాణం లేని పరిస్థితి వస్తే ఆయనలోనే లోకాలన్నీ ఉన్నాయి కనుక లోకాలన్నిటికీ ప్రాణం లేకుండా పోయింది. ఏ విధవుడండి! అంటే భగవతత్వం ఎంతగా నిండిపోయి ఉంది, లోపల బయట గ్యాప్ లేకుండా నిండిపోయి ఉంది. అంటే ఇంతగా స్వామి లోకాల ప్రాణం ఇవ్వడానికి ధ్రువుడు ప్రాణ నిరోధం చేస్తే లోకాల ప్రాణం ఇవ్వలేడా? కాదు, ధ్రువుడు వైభవం లోకాన్ని చెప్పడం కోసం. ఒక భక్తుడికి పబ్లిసిటీ ఇచ్చేవాడు భగవంతుడు, భగవంతుడికి లోకంలో ప్రచారం ఇచ్చేవాడు భక్తుడు. ఇద్దరికి ఒక అవినాభావ సంబంధం. ఎవడు నా భక్తుడు తయారవుతున్నాడు అక్కడ, వీడి గురించి లోకాన్ని చెప్పద్దా? రేపు వీడు ఎవరు పొందిన స్థానాన్ని పొందబోతున్నాడు కనుక వీడి వైభవం లోకాన్ని చెప్పాలి కనుక ఈయన గారి లోపల ప్రాణం లేని స్థితి, ఆ ప్రాణం లేని స్థితిలో సమస్త లోకాలనే తనలో నింపుకున్నవాడు బంధించాడు. అప్పుడు ఏమవుతుంది? లోకాలకి ప్రాణం లేని పరిస్థితి. ఇంక రెండోది, లోకాలన్నింటినీ తనలో నింపుకున్నవాడిని వాడి దేహం నిండా నింపేసుకున్నాడు. వాడు చాలా బరువైన వస్తువు కదా, ఎన్ని లోకాలు నల్ల ఉన్నాడు, బరువైన వస్తువుగా. సో అంత బరువైన వస్తువుని 5 ఏళ్ల దేహంలో నింపేసుకున్నాడేమో, ఆ బరువుకి భూమి కుంగిపోతుంది. అంటే ధ్రువుడి యొక్క లోపలికి బయటకి తేడా పోయింది. అంతా వాసుదేవ చైతన్యం. వాసుదేవ చైతన్యం ఏదైతే అంతటా నిండున్న వస్తువు. ఒక్కసారి ఆ పిల్లవాడు కాస్త సత్యం విధాతుం ఉన్నాడన్న అంతటా అనగానే ఒక్కసారి ఆ నృసింహ చైతన్యం ఎలాగైతే అక్కడ మేలుకుందో 7వ స్కంధంలో, అలాగే ఈయన గారి తపస్సు వాసుదేవ చైతన్యం కాస్త మేల్కుని బయటకి లోపల భేదం పోయింది. ఎంత జరుగుతుందని ఒక పిల్లాడికి తెలియదు. ఈయన గారు బరువు మోయలేకపోతుందని చెప్పి భూమి మోయలేకపోతుంది తెలియదు పాపం. అలాగే అయ్యో ప్రపంచం అంతా ప్రాణం లేక అలలాడిపోతుంది అని పాపం పిల్లవాడికి తెలియక్కర్లేదు. వాడికి ఎందుకు? వాడి వల్ల వాడు ఉన్నాడు. అందులో ప్రేమతో బంధించేశాడు. పరమశివుణ్ణి గజాసురుడు ప్రేమతో బంధించేస్తే పైకి లాక్కొచ్చారుగా. ఆ తర్వాత ఆయన ప్రార్థించాడు, స్వామి సరే నువ్వు నా చర్మం కప్పుకుని ఉండాలి. అందుకే స్వామి గజ చర్మాంబరధారి అంటారు పరమశివుణ్ణి. ఆయన గారిని బయటకు లాగడం కోసం విష్ణువు మొత్తం ఎంతమంది వెళ్ళి పాటగాళ్ళ వేషంలో వెళ్ళి పాడగానే స్వామి పైకి వచ్చాడు. స్వామి చరిత్రలో ఉంది, ఒక భక్తుడి చరిత్రలో. అలాగే భక్తితో భగవంతుని బంధించిన వాడు ఈ ధ్రువుడు కాస్త. విషయం అర్థమైంది కదా. అందువల్ల ధ్రువుడి లోపల జరిగేది బయట జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాణాయామం కూర్చున్నాం అనుకోండి, లోకానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంట్లో కూడా సుఖపడతారు కూడా, అమ్మో వారాన్ని కూర్చున్నారా కదా. కానీ మనం ప్రాణాయామం చేస్తే లోకానికి ప్రాణం లేకుండా పోవడం ఏంటి? మనం అన్నం తినకపోతే లోకంలో ఎవరికి ఆహారం లేకపోవడం ఏంటి కదా. కుదురుతాయి, ఇవేమీ కుదరవు కదా. ఇవేవి కుదరవు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఇస్తున్నారు అరగంట అయినా. మనం కూర్చోగానే వాడు ప్రాణం అయిపోయింది అనుకోండి, లేండి అంటారు. ఈ వల్ల మేము ఎక్కడ పోయేది. మనమే అవరోధం ఏంటి చెప్పుకోవాలా? ఏం చెడ్డ అవుతున్నాను, మీరు బాగానే ఉంటున్నారు. నేను చెడ్డవడం నేను అసలు చెప్పను కదా. మనమే అవరోధం. సరే మొత్తం మీద కానీ ఈ పిల్లవాడి దగ్గర ఒక భిన్నమైన పరిస్థితి. కారణం ఈయన పట్టుకున్న నామం వాసుదేవ. అందుకే మంత్రం జపిస్తున్నప్పుడు దాని అర్థం స్మరిస్తూ చేయాలి. అందుకే జపం వేరు, స్మరణ వేరు. జపం అంటే ఎంతో కొంత నాలుగు ఇంటరాక్షన్ ఉంటుంది, మనసు తక్కువ ఉంటుంది. నాలుగుతో చేయాలి, మంత్రం ఇన్వాల్వ్ అవుతుంది అవ్వదు. కానీ స్మరణ అంటే మంత్రార్థాన్ని భావిస్తూ అక్కడ వాక్కు ఆగిపోయి పూర్తిగా మనసే ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని స్మరణ అంటారు. అర్థమైందా? చాలా మంది స్మరణ చేస్తే ఇప్పుడు చాలా మంది భజనలో కూర్చుంటారు, రామా 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 అంటారు. అక్కడ స్మరణ ఉండదు. అక్కడ కేవలం నోటితో పలుకుతున్నాం. ఆ ముందు జడగేం పెట్టుకుందా, వెనక ఏం చేయాలంటే చూస్తుంటాం, రామా 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 అంటారు కదా. ఒక భజనలో కూడా ఉంది, నాద స్మరణాత్ అన్యోపాయం నహి పశ్యాము భవజలధే. భగవత్ స్మరణ తప్పించి మరొకటి ఏది కూడా సంసార సాగరం నుంచి బయటకు వెళ్ళడానికి ఉపాయం లేదు అని ఒక కీర్తన కూడా ఉంది. అక్కడ జపం అనలేదు, స్మరణ అన్నారు.
స్మరణ అంటే పూర్తిగా అర్థం తెలిసి మనసుకి దాని మీద ఆ అక్షరాలకు చెప్పబడుతున్న వస్తువు యొక్క స్పర్శ వస్తువు, వాసుదేవ అనగానే అంతటా నిండున్న వస్తువు అనేటటువంటి స్పృహ రావాలి. అంటే ఇప్పుడు ఈ పిల్లవాడికి తెలిసి ఉండొచ్చా? తెలియక్కర్లేదు, ఇచ్చినవాడికి తెలుసు. ఇచ్చినవాడు తన శక్తి ద్వారా దింపుతాడు లోపల. అందుకే మంత్రంలో వైభవం ఎవరిదంటే ఇచ్చినవాడి వైభవం. అంతటా వ్యాపించిన వస్తువు ఆయన పెద్ద చెప్పు ఉండకపోవచ్చు, కానీ వాసుదేవాని అక్షరాలకి నారదుడు పలికితే వచ్చి ఒక ఫలితం, మనం పలికితే వచ్చి ఒక ఫలితం. మనం పలికితే ఒకంత ఫలితం ఉండొచ్చేమో, ఆయన గారు పలికితే అంతటా నిండున్న వస్తువు ఒక్కసారి స్పందిస్తుంది. ఇక మంత్రం జపిస్తే 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 ఆ మంత్రాధిదేవత సొంతం అవుతుంది. అలాగ మంత్రాధిదేవత సొంతమైన వాళ్ళు మంత్రం ఇస్తే వాళ్ళ ద్వారా మంత్రం పుచ్చుకుంటే అప్పుడు మనకు ఫలితం ఎక్కువ ఉంటుంది. మంత్రం ఎవడైనా ఇవ్వచ్చు కానీ ఫలితాలు ఉండవు. నారదుడు భగవన్నామానికి మనకు రూపం నారదుడు. అటువంటి వాడు వెంటబడి ఈ పిల్లాడే నారదుడికి వెళ్ళలేదు. ఎలాగైతే ప్రహ్లాదు ఇందాక చెప్పిన గర్భంలో ఉన్నప్పుడు వెళ్ళాడు కరెక్ట్. ఈ పిల్లాడు తపస్సు సిద్ధమయ్యాడు అనగానే వార్త అందింది, వెళ్ళాడు పిల్లవాడు. దారిలో అడ్డుపడ్డాడు, వెళ్ళి ప్రేమతో నామం ఇచ్చాడా లేదా? ప్రేమతో నీ నామం అనురించు భక్తుల భక్తుగా బ్రో అరుణాచల. అయితే ఒక లక్ష్యం ఉంది ఆ తపస్సు. కాస్త అది కొద్దిగా అడ్డుపెట్టిందేమో కానీ ప్రస్తుతం ధ్రువుడు గురించి మనం బెంగపడక్కల. ధ్రువుడు కాస్త ముక్తి పొందేశాడు. ఆ రోజు కొద్దిగా ఫెయిల్ అయ్యాడు, అది కాస్త ముందుగా చెప్పుకుందాం. మొత్తం మీద ఈ విధంగా ధ్రువుడి ఆంతర్యానికి ధ్రువుడి బాహ్యానికి అభేద స్థితి వచ్చేసింది. లోపల జరుగుతున్నవి బయట జరిగిపోతున్నాయి. కారణం అంతటా ఉన్న వస్తువుని, సర్వము తానైన వస్తువుని ప్రేమతో బంధించాడు. అది బరువైన వస్తువు, ఎందుకంటే అన్ని తనలో ఉన్నాయి కనుక. అలాగే అది ఇంకో మాట చెప్పాలంటే లోకాలన్నింటికి ప్రాణం పోసే వస్తువు అది. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద విష్ణు సహస్రనామం. ప్రాణము పరమాత్మ స్వరూపమే, ప్రాణం పోసేవాడు పరమాత్మే. ఇలాగే లోకాలన్నింటికీ ప్రాణం పోస్తున్నవాడు, లోకాలన్నింటికీ ప్రాణదాత అయినవాడు, ప్రాణం తానైనటువంటి పరమాత్మని ప్రాణం లేని హృదయంలో బంధించాడు కనుక లోకానికి ప్రాణం లేకుండా పోయింది. ఏమి ధ్రువుడు అండి, ఏమి ధ్రువుడు. నమో నమ భవ, నమో నమ, నమో నమ. అంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంటే ఇలాంటి ఉపాఖ్యానాలని బయటకు వస్తాయి. ధ్రువుడు తపస్సుకి వెళ్ళాడు, కోపం వచ్చింది, ఈ పక్కన పెడదాం, కానీ అభేద స్థితి వచ్చేసింది లోపలికి బయటికి. అంటే ఆ పరమాత్మ నామం 5 అక్షరాల 12 అక్షరాల నామాన్ని ప్రేమతో చేస్తే నామ విస్ఫోటనం అవుతుంది. మంత్రం అది మననం చేస్తే రక్షిస్తుంది. అందులో ఉన్న శబ్దం కాస్త విస్ఫోటనమైందో ఆ ఒంటి నిండా ఆ రక్తంలో అణువులో చేరిపోతుంది ఆ మంత్రం కాదు. 12 అక్షరాలు ఏదో కాదు, ఆ అనంత వస్తువుని కాస్త 12 అక్షరాలుగా మలిచి ఇచ్చాడు ఆ ఋషి కాస్త. ఇదే అనంత వస్తువుని తేలికగా మనం ఉన్న పరిధిలో అందుకోగలగడానికి చేసిన ఏర్పాటే మంత్రం. మంత్రం అంటే తమాషాకు వ్యవహారం కాదు. మంత్రం అంటే ఇచ్చినవాడు వైభవం, అది ఇవ్వబడిందన్న వైభవం. సో ఆ మంత్రాలు కొన్ని వేదం నుంచి కొన్ని 7 కోటి మంత్రాలు ఉన్నాయంటారు. సరేనా? అందువల్ల అందులో భగవానుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని సూచించే నామాలు 3: నారాయణ, విష్ణువు, వాసుదేవ. విష్ణు సహస్రనామం ముగిస్తూ చివరిలో చెప్పారు కదా, శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభి రక్షతు. భగవానుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అంటే అంతటా నిండి ఉన్నాడన్న విషయాన్ని సూచించే నామాలు 3: నారాయణ, విష్ణు, వాసుదేవ. అందులో భాగవతంలో వాసుదేవ నామం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క డామినేషన్ ఎక్కువ కనుక భాగవతం, ఆయన కనుక వాసుదేవనామం ప్రసిద్ధంగా ఉంది కనుక ఆ వాసుదేవనామాన్ని ధ్రువుడు గారు కాస్త ఆరో నెలలోనే దాని ఫలితం చూశాడు. విషయం అర్థమైంది కదా? సో ఈయన గారి యొక్క ఆంతర్యానికి బాహ్యానికి భేదం పోయింది పూర్తిగా. లోపల జరిగేవని బయట జరిగిపోతున్నాయి. అంటే ఈయన గారు ఇప్పుడు ఏం చేయాలి? లోకాలకు ప్రాణం రావాలంటే ఏం చేయాలి? ఈయన ప్రాణం తీసుకోవడం చేయాలి. ఇప్పుడు ఆయన చేసే స్థితిలో లేడు. ఆయన హాయిగా లోపల ఆ వైకుంఠుడి ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన ఆస్వాదిస్తున్నాడు, ఆ రూపం ఎదుర్కొంటా ఉంది, హాయిగా దాని నుంచి శక్తి పొందుతున్నాడు. ఈయన గారికి లోకం ఏమైతే, ఈ లోకం అనేది స్పృహ లేదు అక్కడ. అది గొప్పతనం. తినాలో తాగాలో ఏమి లేదు, నెలకో విధంగా తన ఆహార విధానం మార్చేసుకుని చివరికి ప్రాణమే ఆహారంగా తీసుకుని చివరికి ఆ ప్రాణాన్ని కూడా విసర్జించేసి పూర్తిగా నిరాహారం చేసేసి ఆ దేహాన్ని అంత కృషింపజేసి ఆయన వచ్చి నిలబడ్డాడే ఒంటిగాలు కూటమి వేల మీద. ఎవడు చేయగలడు ఇలాగా? అందుకే తపస్వికే, తపస్సు చేసిన వాడికి పరమాత్మ దొరికేది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపన, తపస్సు అంటే తపన. పరమాత్మ కావాలి 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 కావాలి. పరమాత్మ కోసం తపించాలి. ఒడ్డును పడిన చేప మళ్ళీ నీటి స్పర్శ కోసం ఎలా కొట్టుకుంటుందో అలా పరమాత్మ వేరుపడి కొట్టుకుంటున్నాం జన్మల్లో పడి. ఎప్పుడు వస్తుంది ఆ స్పృహ? మోక్షాన్ని రాదు పొందామండి, ఎప్పుడో పొందామండి, ఎప్పుడో పొంది మోక్షం ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ అన్న మాట అంటూ మనలో తయారైతే ఎప్పుడప్పుడు మోక్షం వస్తుంది.
అది ఎప్పుడో వస్తుందన్నప్పటికీ అది ఎప్పుడూ రాదన్న విషయాన్ని సభాపూర్వకంగా వినయంగా చెప్తూ ఆ మాట ఎవరో రామకృష్ణ పరమహంస గారు కొటేషన్ పంపించారు. రామకృష్ణ పరమహంస గారు ఎవరు పంపిస్తున్నారు వాట్సాప్లోనే. అందరూ మహర్షి చెప్పిన మాట కాస్త ఇదే. ఆయన అమ్మవారి కోసం తప్పించేవాడు మహానుభావుడు కాస్త. ఆయన చెప్పింది ఆయన మాటల్లో విందాం. భగవంతుడిని సాక్షాత్కరించుకోవడానికి తీవ్ర వైరాగ్యం ఉండాలన్నది తప్పనిసరి. భగవత్ మార్గంలో అవరోధాలుగా తోచే వాటిని తక్షణమే పరిత్యజించాలి. తరువాత చూసుకోవచ్చు లెమ్మని వాయిదాలు వేసుకోవడం మంచిది కాదు. ధనం, కామం వీటిపై అత్యాశ భగవన్ మార్గంలోని అవరోధాలు. వాటి నుండి మనస్సును ఉపసంహరించాలి. మందకొడితనం, సోమరితనం ఉంటే భగవంతుడిని పొందడం అసాధ్యం. శ్రీరామకృష్ణుడు అని ఎవరో పంపించారు. అసలు ధ్రువుడికి పోల్చడానికి బాగుందిరా ఇది. మించి మొత్తం మీద అది కాస్త చెప్పుకున్నాం. లోకానికి కాస్త మహా విపత్తు వచ్చింది అంటే ఈయన గారు లోకానికి వచ్చిన మహా విపత్తును తొలగించాలంటే ఈయన గారికి విష్ణు దొరకాలి. ఇప్పుడు మహానుభావుడు కాస్త సిద్ధమయ్యాడు. చెప్పుకున్నాం కదా విషయం. మీరు అందరూ నిర్భయంగా బయలుదేరండి అని వెనక్కి పంపించి ఆయన గారు కాస్త బయలుదేరాడు. సహస్ర శీర్షాపితతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయాగత. ఆ పిల్లాడిని చూసేయాలన్న కాంక్షతో వచ్చేట మహావిష్ణువు గారు. దిదృక్షయ, వాడికి మరీ ఆసక్తి. తపస్సు చేసేవాడిని చూస్తే తపస్సులో ఉన్నవాడికి అందం ఉంటుంది. అది భగవంతుడు అందం. అది వాళ్ళు తినరు తాగరు. భగవాన్ రమణులు కూడా చూస్తే తెలుస్తుంది. ఏముంది ఒళ్ళంతా కూడా మామూలుగా కనిపిస్తుంది, దేహ దృష్టి వాళ్ళకి అలా కనిపిస్తుంది. కానీ లోపల ఒక తేజస్సు ఉంటుంది వాళ్ళలో. అదే వాడికి వస్తుంది బయటవాడికి. ఆ తపోజ్వాల అంటారు. సరేనా? వెంటనే ఇలా పలికాడు. ఆయన ఆలస్యం చేయలేదు. దేవతల భయం కాస్త తొలగింది. వాళ్ళ కాస్త వాళ్ళ లోకాలకు వెళ్ళారు. వెంటనే ఆ విరాట్ పురుషుడు ఒకసారి నా భృత్యుని చూద్దామని బాహ్యంలో ఎందుకంటే వీళ్ళు లేపాలి అక్కడి నుంచి. అదే భృత్యుణ్ణి చూడగోరి స్వామి కాస్త తన వాహనంతో గరుత్మంతుడు కాస్త అధిరోహించి మధువనాన్ని విచ్చేశాడు. మధుసూదనుడు మధువనంలోకి అడుగుపెట్టినటువంటి ఒక సన్నివేశం చూద్దాం. ఎదురుకుండా వచ్చి నిలబడినా పిల్లవాడు చూసే ఉద్దేశంలో లేడు. అసలు కళ్ళు మూసేశాడుగా. వీడెవడరా నాకు చూడలేదు. సవైధియా యోగ విపాక తీవ్రయ హృత్ పద్మకోశే స్ఫురితం తడిప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ఎదురుకుండా నిలబడట. ఈ పిల్లవాడు తీవ్రమైనటువంటి యోగ సమాధి అంటే బుద్ధిని పూర్తిగా భగవంతుడికి ముంచేసాడు లోపలికి. ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంద్రియాలతో, దేహంతో, ప్రాణంతో స్పరిశపోయింది పూర్తిగా. తాను కాని వాటి నుంచి వేరుపడిపోయాడు. తానుగా నిలబడిపోయి నేను అనేటువంటి ఆ మూలానికి, నేననే ఆ స్పందనకి ఏదైతే మూల ఉందో అదే అహం చైతన్యం. దానిలోకి భగవాన్ భాష పడి చెప్తే దానిలోకి హాయిగా మునిగి ఉన్నాడు. మన భాషలో చెప్తే పంచదార డబ్బాలో చీమలో ఉన్నాడు ఆయన. ఇంకెందుకు బయటకు వస్తుంది? చీమ బయటకు వస్తుంది పంచదార డబ్బాలో. రమ్మన రాదు. మీరు ఎన్ని ఆహ్వానాల మీద రాదు. అలాగే ఈయన గారి మనోబుద్ధులు వెళ్ళి పరమాత్మకు లేని అయిపోయింది. ఇంతకాలం ఏది వెతికాడో బాహ్యంలో అది లోపల హృదయంలో అనుభూతిలో ఉంది అనగానే ఒక్కసారి ఈయన గారు ఏకాగ్ర చిత్తంతో లోపల ధ్యానిస్తున్న మూర్తి ఎలా ఉందంటే విద్యుత్ ప్రభలు అంటే ఆకాశంలో మెరుపులు ఒక్కసారి, కోట్ల మెరుపులు ఒక్కసారి వస్తాయి. ఎంత ప్రభ, ఎంత కాంతి వస్తుందో అలా అంతటి దేదీప్యమానంగా ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క మూర్తి ఉందే దాని హృదయంలో హాయిగా ధ్యానిస్తున్నాడు పిల్లవాడుగా. అంటే ఆ ధ్యానంలో ఎక్కడా కూడా వైకల్యం లేదు. ఏకాగ్రంగా వెళుతుంది, ధ్యానం కొనసాగుతుంది. సో ధ్యానం ఎప్పుడైతే కొనసాగుతుంది ఇంకా దేహస్పృహ లేదు. నిలబడ్డానా, కూర్చున్నానా, తిన్నానా, తాగానా, ఈ దిక్కుమాల స్పృహలన్నీ పరమాత్మ లోపల అందనంత వరకే. సాయంకాలం సరికి వండుకోవాలి, రాత్రి సరికి చపాతి, ఉదయం సరికి ఇడ్లీ. విష్ణు వారి పదం నోటంటే రాదు. ఎంత ఈ దిక్కుమాల పోవాలి, అప్పుడు మాత్రం వేయాలి, ఇప్పుడు మాత్రం వేయాలి, అప్పుడు అలా వెళ్ళాలి, ఇప్పుడు ఇలా రావాలి. ఎంతకన్నా ఈ బాహ్యం, ఎంతకన్నా అసహ్యం పుట్టింది. ధ్యానిస్తున్నాడు మొత్తం మీద. వెంటనే ఈయన ఏం చేశాడు, ఓహో ఈయన గారు లోపల నాతో నిమగ్నమై ఉన్నాడా, ఈయన గారు కళ్ళు విప్పించాలి. అంటే ఏం చేయాలి, లోపల ఉన్నదాన్ని కాస్త ఆపాలి. లోపల జరుగుతున్న భగవద్ దర్శనాన్ని కాస్త ఆపితే అప్పుడు వీడు కళ్ళు విప్పుతాడు. ఏమైందని కరెంట్ పోగానే అలాగైతే అందరం కూడా ఏమైందిరా అని అలాగైతే ఫ్యాన్ లాగిపోతే నిద్రలేస్తాము, అలాగే వీడికి లోపల ఫ్యాన్ ఆపాలి. వీడి లోపల ధ్యానించేస్తాడు లోపల. సో వీడికి లోపల నా స్పర్శ ఆపితే అప్పుడు కళ్ళు విప్పుతాడు. ఎప్పుడు వీడితో వ్యవహారం చేద్దామని చెప్పి ఈయన గారు స్వామి యొక్క సంకల్పంతో లోపల ఉన్నటువంటి ఆ దివ్య రూపం తిరోహితం అయిపోయింది. తిరోహితం అంటే కనిపించడం అని. కనిపించడం అనే కానీ ఒక్కసారి ఆ చీమల డబ్బాలను తీసే ప్రయత్నం చేస్తే కలుస్తుందా లేదా అది అలా లోపల ఒక్కసారి వీడికి కాస్త బాధ వచ్చింది. బాధ వచ్చేసి ఏమిటైందిరా అని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరిచేట. కళ్ళు తెరవగానే ఎదురుకుండా ఎంతవరకు లోపల ధ్యానించిన రూపం ఎదురుకుండా నిలబడింది. స్వామి గరుత్మంతుడి మీద నిలబడ్డాడు. శంఖచక్ర గదాధారి ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి వచ్చిన రూపం కూడా స్వామి యొక్క 28 అవతారాల్లో ఒక అవతారమే. భాగవతం చెప్పింది
అయితే ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి వచ్చిన రూపానికి అక్కడ ఆలయాలు లేవు, ఒక మంత్రం కూడా లేదు. కానీ ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చిన స్వామికి ఆలయాలు ఉన్నాయి, మంత్రం ఉంది. ఇది అక్కడ ఆలయం కట్టలేదు. కానీ ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి వచ్చిన నారాయణుడు కూడా అవతారమే. భాగవతం ప్రారంభంలో 28 అవతారాలు చెప్తారు, 28. అందులో ధ్రువుడు కోసం వచ్చిన నారాయణుడు అవతారం. కానీ అక్కడ ఆలయం కట్టలేదు. ఎక్కడ కనీసం ఆ మధువనంలోనే ఆలయం కట్టుంటే ఏమో, మొత్తమే కట్టలేదు. ఎప్పుడైనా ఒక దేవత అంటూ ఉంటే ఆ దేవతకు మంత్రము, యంత్రము, తంత్రం ఇవన్నీ ఉంటాయి. అప్పుడే దేవతని చెప్పాలి. యంత్ర మంత్ర తంత్రాలు లేని వాళ్ళని దేవత కింద ఆరాధించకూడదు. వాళ్ళు గొప్పవాళ్ళైతే నమస్కారం పెడదాం. గొప్పవాళ్ళందరూ దేవతలు అయిపోరు. దేవత నిర్ణయించేది వేదం, వేదాన్ని అనుసరించి వచ్చే గ్రంథాలు ఇవే. ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ఉందంటే శ్రీచక్రం, అప్పుడు యంత్రం అది. అంటే పరమశివుడికి ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రంలో ఆ శక్తి ఉంటుంది. అలాగే మంత్రం, తంత్రం, ఈ మూడు ఉంటేనే దేవత కింద లెక్క. అందువల్ల ఈ స్వామికి ఈ మూడు కూడా, ఆ మంత్రం అయితే ఉండొచ్చు ఏదో అది కాదు, మొత్తం మీద ఎక్కడా కూడా ఆలయం అంటూ లేదు. యంత్రమంత్ర తంత్రాలున్న దేవతకి ఆలయాలు కట్టాలి. ఇవాళ ఎవడెవడు తయారైపడితే వాడు ఆలయం కట్టామనుకోండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆలయం కట్టచ్చు, సచిన్ టెండూల్కర్ ఆలయం కట్టచ్చు. ఎవడు పిచ్చోడు కడతాడు, పిచ్చోడు అన్నం పెడతాడు. వీళ్ళందరూ దేవతలు అయిపోతారా? దెయ్యాలు వీళ్ళందరూ. ఎవడో వాడు నచ్చితే ఓ సినిమా హీరో అనేది ఆలయం కట్టుకుని నష్టం. దాని కుంభాభిషేకం మనం పరిగెట్టకూడదు. ఇది మన బుద్ధి ఉన్నవాళ్ళం కదా. అమితాబ్ బచ్చన్ ఆలయం కడితే ఉన్నారు, వాళ్ళకి ఆలయం కట్టేవాళ్ళు ఉన్నారు. ఆలయం కట్టడానికి వాళ్ళు దేవతా స్వరూపాలు అవ్వాలి. మళ్ళాంటి ప్రాకృతిక దేహాదారులకి ఆలయాలు కుదరవు. అవుతుందా? సరే, ఎవడు పిచ్చి వాడిది, కలికాలం కదా. అందువల్ల ఈ పిల్లవాడికి లోపల ఆ రూపధ్యానం కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది, కోపంతది. మరి ఎంతైనా మరి రాజస్థానం ఎవరు రాని ఆపే కళ్ళు విప్పెట్ట, ఎదురుకుండా స్వామి సిద్ధమయ్యేట. మొత్తం మీద ఆయన గారి యొక్క దర్శనం అవగానే వెంటనే ఒక సంభ్రమాశ్చర్యాలు, చాలా ఆనందం గురయ్యేట, చాలా ఆశ్చర్యం గురయ్యేట. ఏం చూస్తున్నది నిజమేనా? ఏమో కొంచెం నమ్మలేమో. ఇప్పుడు పరమాత్మ కనిపిస్తే నమ్మగలమో లేదో, ఏం చెప్తాం? ఇలా అనుకుని కళ అనుకుంటామో, కళ అనుకున్నా ఏం తెలుసు. కనిపిస్తే ఏం చేయాలని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారు. పరమాత్మ కనిపిస్తే ఏం చేయాలని, ఏమో ఏం చేస్తాను, ఇప్పుడు అనుకుంటున్నా నమస్కారం పెడదామని. అప్పుడు చేయగలనో లేదో, అప్పుడు ఏమో కీర్తన చేయగలనో లేదో, మాట్లాడగలనో లేదో, సత్సంగంలో ఎన్ని మాటలు మాట్లాడుతున్నా అప్పుడు నోరు పెగలద్దా? అది చూసింది నిజమో కాదో, ఏమిటో డ్రామా ఆర్టిస్ట్ వచ్చాడా, నిజంగా నా భక్తికి నిజంగా దేవుడు చూస్తాడా, ఓ సందేహం ఒకటి ఉంటుంది కదా. కనుక అందువల్ల ఈయన గారు పాపం ఏంటి ఈ మాత్రం దానికి వచ్చాడా అని చాలా చేశాడు, కానీ ఈ మాత్రం దానికి వచ్చాడా ఒక ఆశ్చర్యం ఉంటుంది కదా. అలాగే ఆశ్చర్యానికి గురవుతున్నట్ట. వెంటనే ఆ స్వామి కాస్త కొంచెం తేరుకున్నట్ట. తద్దర్శనేనాగత సాధ్వస్స క్షితౌ అవందతాంగం వినమయ్య దండవత్. కర్ర ఇలా వదిలేస్తే ఎలా నేల మీద పడుతుందో అలా ఒక్కసారి సాష్టాంగం పెట్టాడు. ఇలా నేల చూసుకుని శుభ్రంగా ఉందా లేదా, ఇలా షర్టు ముడుచుకుని ఆగండి చూడమండి దీన్ని, ఈ ప్రిపరేషన్ లేదు అక్కడ. కర్ర విడిచి పడిపోయినట్టు పడిపెట్టాను. అర్థమవుతుంది. ఆల్రెడీ దేహస్పృహ విడిచిన దేహస్పృహ ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తారు యాక్షన్లు. సరేనా? అందువల్ల వెంటనే సాష్టాంగ ప్రణామం చేసేట. దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ నివార్ధక. పాప ఇంతకాలం తిండి లేదుగా దేహానికి, ఆయన గారు అందాన్ని తాగుతున్నట్ట కదా. లోపల నుంచి ఒక్కసారి ఆ పరమేశ్వరుడు యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని ఒకసారి తాగేస్తున్నాడు. ఇలాగా దీనే పోతన గారు అదితి ఆవిడ చేసిన తపస్సు కాస్త వామనుడు దర్శనం అవగానే, విష్ణు దర్శనం అవగానే, అమ్మ నీకు కొడుకుని పుట్టబోతున్నా అని చెప్పడానికి విష్ణువుగా వచ్చాడు. వెంటనే ఆ రూపాన్ని చూపులతో త్రావి అంటారు పోతన గారు. ఒక విరుద్ధమైన ధర్మం. చూపులు చూడడానికి కానీ తాగడానికి పనికిరావు కదా. తాగేది నోటితో, చూసేది నోటితో, కళ్ళతో, కానీ కళ్ళు తాగుతాయని చెప్పారు ఆయన. అంటే పరమాత్మ దర్శనం అవగానే ఏ ఇంద్రియం దాన్ని పనిచేయడం అనేసి ఇంకో పని చేస్తుంటుంది. అయిపోయింది. అది ఇంతవరకే పీడించి అనేది. అంటే నోరు ఎక్కడ ముందెళ్ళిపోతుందో అని చెప్పి కన్నే ముందెళ్ళిపోయింది. ఎందుకు చూసేది ముందు కన్నే. అదే తాగేసిన రెండే నోరా తలా సంగతి చూద్దాం. అంటే ఇంద్రియాలకి దాహం తీరిపోతుంది పరమాత్మ వల్ల. ప్రపంచ దాహం పెంచేస్తుంది. ఎండమావులో నీళ్ళు ఎక్కడ దాహం తీరుస్తాయి? నిజంగా దాహం తీర్చే స్థానం ఇంద్రియాలకే, మనస్సుకి, బుద్ధికి పరమాత్మయే. ఇది అర్థమైతే సరిపోయింది. ఈ పిల్లవాడికి ఎంత దాహంతో ఉన్నాడో లోపల ఇంతవరకును. ఇది భగవద్ దర్శన కాంక్షలో ఉన్నటువంటి దాహం. ఆ దాహం కాస్త ఇప్పుడు తీరింది పిల్లవాడికి. మంచి ఎండలోంచి ఇంటికి రాగానే మరి ఎవడు కనిపించినా గుద్దుకు పోతాం ఎక్కడికి, బిందు దగ్గరికి. ముందు ఆ చుక్క నీరు లోపలికి వెళితేనే అప్పుడు ప్రాణం వచ్చినప్పుడు, అమ్మా ఇప్పుడు ప్రాణం వచ్చిందిరా, ఏదో దగ్గర చెప్తానో చెప్పుకుంటాను కదా. ఈ పిల్లవాడి కాస్త ప్రాణాలన్నీ భగవంతుడై ఉన్నాయి. ఒక్కసారి ప్రాణాలన్నీ తానైనా భగవంతుడు కాస్త ఒక్కసారి ప్రాణనాథుడు దర్శనం అవగానే ఈ పిల్లవాడి యొక్క ఏం చేయాలో తెలియట్లేదు. పాపం కళ్ళతో తాగేస్తున్నట్ట. ఇంకా
బాహువులతో ఎదురుకుండా ఆయన కింద దిగుంటే బాగుండు, ఏం చేతుడు ఆయన గారు అక్కడ కూర్చున్నాడు ఆ గరుడు మీద. దాంతో బాహువులతో ఆలింగనం చేసుకున్నట్టుగా భావన చేస్తున్నట్టు లోపల. అంటే ఆలింగనం చేసుకోవాలని ఉంది, ఆ స్వామివారికి అసలు కింద దిగలేదు, మొత్తం మీద ఆలింగనం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చూస్తాడు. ఇది ఈ పిల్లవాడికి కాస్త డైరెక్ట్గా స్పర్శన ఇవ్వలేదు, ఆ పిల్లవాడికో వెంటనే స్పర్శించాడు. ఏంటి అదే మరి దిగచ్చుగా, ఆ దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకోవచ్చు కదా, చేసుకోవడం. కారణం లోపల ఇంకా మనసులో ఒక కాంక్ష ఉండిపోయింది పిల్లవాడికి. మనసులో ఏ ఒకంత ప్రపంచ కాంక్ష ఉన్నా పరమాత్మ స్పర్శ ఇంకా పూర్తిగా రాదు. ఆ పిల్లవాడు వెళ్ళి సాష్టాంగం పడగానే వెంటనే లేపాడు కదా. అది సంగతి. ప్రహ్లాద గురించి వేరే చెప్పాలా, మళ్ళీ ఇప్పుడు వాడి గురించి ఎత్తుకుంటే మళ్ళీ కష్టం. చెప్తే కానీ ప్రాణం సుఖం లేదు. నేనా ఉండగలను ప్రహ్లాద చెప్పకుండా. హాయిగా పిల్లవాడి దగ్గర స్వామి దగ్గరికి వెళ్ళగానే ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం తథేహి శనకైరాజన్ మహాభాగవతోర్భక ఉపేత్య భువి కాయేన ననామ విధుతాంజలి. వెళ్ళి ఆయన గారు సాష్టాంగం పెట్టేట, రెండు చేతులు ఇలాగ అంజలో గడ్డించి స్వామిని నిలబట్టేట. అలా ఒక్కసారి తన దగ్గర, తన పాదాల దగ్గర స్వపాదమూలే పతితం తమర్భకం, వ్యాసుల వారు చక్కగా చూపించారు. అలాగే ధ్యానించాలి కానీ దృశ్యం కనిపిస్తుంది. స్వపాదమూలే, తన పాదాల చెంతపడినటువంటి తమర్భకం, ఆ పిల్లవాడిని చూసి విలోక్య దేవ, విచిత్రంగా చూసేట స్వామి గారు. కృపయా పరికృత, కళ్ళ నిండా కరుణతో నిండినటువంటి ఆ కళ్ళతో ఒక్కసారి ఎంత అవస్థపడ్డారో నా కోసం అన్నట్టుగా విలోక్య, విశేషంగా చూసి ఒక్కసారి ఆ పిల్లవాడిని కాస్త దగ్గర తీసుకుని తన హస్తాన్ని కాస్త విలోక్య దేవ కృపయా పరికృత ఉత్థాప్య, ఆ పిల్లవాడిని లేపెట్టి లే లే అంటే లేపితే కానీ పిల్లవాడు లేవలేదు. ఇది ఆ పిల్లవాడు. మనం 3 స్కందాల అవతలగా ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళినాం. లే 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 అని చెప్పి ఉత్థాప్య రెండు చేతులతో పట్టుకున్నాడు. తత్ శీర్ష్ణి అదధాత్ కరాంబుజం, ఒక్కసారి శీర్షస్థానం అంటే ఇది. తన పద్మం వంటి తన చేతిని కాస్త ఆ శిరస్సు మీద పెట్టి, నాయనా నా కోసం ఇంత శ్రమ పడ్డావా అని అడిగేట స్వామి. అని ఏమిటా చెయ్య, కాలాహి విత్రస్తధియాం కృతాభయం, కాలసర్పం వల్ల భయపడేటటువంటి సాధకులు, కాలసర్పం ఎడల భయం పొందేటటువంటి ముముక్షువులు, భక్తులు, అయ్యో భగవంతుని పొందకుండానే కాలం వచ్చి కాటు వేస్తుందేమో అని భయపడుతుంటారే, అటువంటి వాళ్ళకి అభయం ఇచ్చేటటువంటి ఆ చెయ్య, ఆ చేతి కాస్త ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని పెట్టి మూర్కొని, ఆయన ఇలా ఇలా అన్నట్టు ఆ పిల్లవాడిని ముట్టుకున్నాడు డైరెక్ట్గా. ఇక్కడ ముట్టుకోలేదు కానీ ఒక రకంగా ముట్టుకున్నాడు. అదే గొప్పతనం, చూద్దాం. ఈ పిల్లవాడిని కాస్త ఆయన ఆలింగనం చేసుకుంటున్నట్టుగా, ముద్దు పెట్టుకుంటున్నట్టుగా, ఈ పిల్లవాడు కాస్త అద్భుత రూపాన్ని అందాన్ని కన్నులతో తాగుతున్నట్లుగా, ఆ ముఖాన్ని కాస్త ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, బాహువులతో ఆలింగనం చేసుకుంటున్నట్లుగా, ఈ దివ్య భావాలలో, ఈ భావాలతో పరవశుడయ్యాడు కానీ బాహ్యంగా జరగలేదు. ఇవేవి స్వామి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే లోపల కొంచెం ఇంకా దూరం ఉంది. చూసారా, వీళ్ళకే దిక్కులేదు కదా. సరే, వెంటనే ధ్రువుడు కాస్త ఇది ఇంటికి ఎవరు రాగానే టీ కాఫీ ఇవ్వడం మనకు ఎలా అలవాటు, భగవంతుడు కనిపించగానే స్తోత్రం చేయొద్దా. ఎందుకంటే స్తుతి అంటే అదేదో కంపల్సరీ అని కాదు, అది స్తుతించకుండా ఉండలేకుండా చేసేది స్తుతి. అంత అందం ఎదురుకుండా వచ్చి నిలబడితే తనకేదో ఎంతో కొంత నారదుల వారి దేవాలు ఎంతో కొంత అది కాస్త అందితే ఎంత కలిపితే ఆ పరమాత్మను కీర్తించద్దా. కీర్తించకుండా ఎలా ఉంటాం, కీర్తిస్తే మన ఇంద్రియాలకు పవిత్రత, మన జీవిత ధన్యం. అంటే మనం కీర్తించకపోతే ఆ రోజు గడవనవాడు ఏం కాదు. ఏమి ఆయన విష్ణుదాసం చదవాలంటారా, చదవద్దు, ఇది చదవడం దరిద్రం ఉండేది. చదివితే వాడికే ఉంటుంది లాభం. ఇక్కడ మన వల్ల లాభం పొందేవాడు ఏదో భగవంతుడు ఎలా అవుతాడు. చదివితే మన యొక్క అంతఃకరణ పవిత్రం అవుతుంది. తెలియకుండా తెలియకుండా చేసిన ఎన్నో పాపాలు, జ్ఞానం కలగకుండా అవరోధంగా నిలిచిన ఎన్నో పోతాయి. ఆ దృష్టితో చేస్తే గంగలో దిగమంటారా, దిగకపోతే గంగకి ఇబ్బంది ఏమీ లేదు, దిగితే మన పవిత్రం. ఈ పిచ్చి మాట్లాడేవాళ్ళు 3 మంది తయారవుతున్నాం, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళ ఎడల మనం కాస్త. అందువల్ల ఆయన కానీ కొంత స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు పిల్లవాడు కాస్త. కానీ సతం వివక్షంతమతద్విదం హరి జ్ఞాత్వా